నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలని కూడా ఓవైపు బతుకమ్మ మీద, మరోవైపు ఇక కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రజల్ని కాంగ్రెస్ పట్టించుకోవట్లేదు, మేము తెలంగాణ ప్రజల సమస్యలకు ఖచ్చితంగా వెన్నంటూ ఉంటాం, తెలంగాణ భవన్ పేరును జనతా గ్యారేజ్గా మారుస్తున్నాం, అందరూ జనతా గ్యారేజ్కి రండి, మీకు అండగా ఉంటామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం తాజా రాజకీయాల మీద. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొజ్జా సంధ్యారెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటున్నారు. ఎట్లా చూస్తారు? జనతా గ్యారేజ్ అంటూ పేరు మారుస్తున్నాం, తెలంగాణ భవన్ పేరు. ఏ సమస్యలు ఉన్నారా అండి? కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు సమస్యల మీద ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మేము ఆ ప్రజల సమస్యల్ని పట్టించుకుంటాం, మీకు ధైర్యంగా మీ వెనకాలనే ఉంటామని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు జనతా గ్యారేజ్ పేరుని? ఒక్కటే చెప్తున్నా, ఆరిపోయిన అరగుండు వెదవా, నువ్వు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసినావు అనుకో మంచి మర్యాద ఉండదు. జనతా గ్యారేజ్ అంటే ఏంద్రా మీ దృష్టిలో? ప్రజాపాలనలో మేము పామోదులు వండుకునే మీకేం తెలిసిన రాజకీయాలు? పామోదులు వండుకొని 100 కోట్లు సంపాదించుకొని పందికొక్కులాగా తిన్న వాళ్ళకు తెలంగాణ ప్రజల బాధలు మీకేం తెలుసురా? మీకేం తెలుసు అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్లు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి అని చెప్పి మా దగ్గర రండి, మేము సమస్యను పరిష్కరిస్తాము, జనతా గ్యారేజ్లో ఏమో సమస్య పరిష్కారం అవుతుంది అంటున్నారు కదా. మీకు సిగ్గులు లజ్జలు ఏమైనా ఉన్నాయారా? మీరు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఎమ్మెల్యేలను కూడా మీరు కలవడానికి, సీఎం కలవడానికి కూడా ఇష్టపడలేదు. ఎమ్మెల్యేలు వస్తే మంత్రులకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వలే కలవడానికి. అప్పుడేమో గాడిద పండ్లు దోమిండ్రా, ఏం బీకిండ్రా మీరు? ఇవాళ మా దగ్గర అధికారం లేని దగ్గర రమ్మంటారేంద్రా? అధికారం ఉన్నప్పుడు ఏం పడిచిరు మీరు? ప్రజల సమస్యలను ఇలా కుప్పలు కుప్పలుగా ఉన్నాయి, మీరు చేసిన పాపాలే. ఇవాళ ప్రజాపాలన నడుస్తుంది. మేము గాంధీ భవన్లో ప్రజాపాలన పెడుతున్నాము, ఇక్కడ ప్రజాభవన్లో పెడుతున్నాము. ప్రతినిత్యము ప్రజల కోసమే ఇవాళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పనిచేస్తున్నాం. మీరేం బీకిండ్రా 10 ఏళ్ళు? ఇవాళ మాపై మీరు అవాకులు చెవాకులు చెలరేగుతున్నావు నువ్వు. నీకు నేను ఒక్కటే అడుగుతున్నా, ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎట్లా డిపాజిట్లు రాలేదు, ఎట్లా మీరు ప్రతిపక్ష హోదాకి సరిపెట్టుకున్నారు? ఎంపీ ఎలక్షన్లో డిపాజిట్లు రాలేదు, ఇప్పుడు ఏం పొడుస్తామని ఉప ఎన్నికలు కురుకుతామంటున్నారు? ఏం పొడిచిరని మీకు ఓటేయాలి ప్రజలు? ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి అని చెప్పేసి ఏదో పొడుస్తూ అంటున్నావు. నీ ఇంట్లో 100 సమస్యలు ఉన్నాయి, నీ చెల్లెది నీది, మీ అయ్యని ఫస్ట్ పరిష్కరించమని చెప్పు, తర్వాత ఇంట్లో గెలిచి రచ్చగెలవని మీ అయ్యని. మీ సమస్యని పరిష్కరించుకో. మీదే చక్కదనం లేదు, తాడు బొంగరం లేని వల్ల తెలంగాణ ప్రజల సమస్యలు మీరు తీరుస్తారు. ఇవాళ చెట్టుకొకటి గుట్టకొకటి ఎందుకైంది? నీ చెల్లె వేరే పార్టీ ఎందుకు పెడతా ఉంటుంది? నీ చెల్లె జాగృతి పక్కన ఎందుకు పోయింది? నీ బావ పక్కన ఎందుకుండు? మీ అయ్యే పామోదులు ఎందుకు పండుకుండు? మీ ఇంట్లో ఇన్ని సమస్యలు పెట్టుకొని, మీ ఇంట్లో ఇంత గబ్బు పెట్టుకొని, కంపు పెట్టుకొని తెలంగాణ ప్రజలకు వచ్చేసి ఏదో ఉష్కో అంటే డిస్కౌంట్ ఏంది? ఎన్నిసార్లు నీకు చెప్పాలి? నీ స్థాయికి తగ్గట్టు మాట్లాడని 1,00,000 సార్లు చెప్పినాం. ఇవాళ ప్రతిదానికి విమర్శలు చేస్తున్నారు, ప్రతిదానికి విమర్శలు చేస్తున్నారు. ఇవాళ ఒక తెలంగాణ ముద్దు బిడ్డ, తెలంగాణ కోసం ఆహర్నిశలు పనిచేసిన గద్దరన్నను పట్టించుకున్నారా మీరు ఎప్పుడన్నా? శంకరమ్మను పట్టించుకున్నారా మీరు ఎప్పుడన్నా? అందుకే నాశనం అయిపోయారు మీరు. తలా ఒక దిక్కారు, ఇంకేం కావాలి? కర్మ సిద్ధాంతం, దేవుడు కర్మ సిద్ధాంతంగానే రాసిండు మిమ్మల్ని. కుటుంబమే విచ్ఛిన్నమైంది. ఏం చేసుకుంటారా కోట్లు? ఏం చేసుకుంటారు? తింటారా? అన్నమా ఏమన్నా తినడానికి? ఇవాళ తెలంగాణ ప్రజల ఉసురు గద్దరన్నకు ఇవాళ మేము ఎంతో గౌరవం ఇచ్చినాం, కళాకారులకు గౌరవం ఇస్తున్నాం, ఉద్యమకారులకు గౌరవం ఇస్తున్నాం, ఉద్యమకారుల కుటుంబాలకు గౌరవం ఇస్తున్నాం. ప్రజాపాలనలో ప్రజలు సురక్షితంగా ఉన్నారు, మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. మీరు చెప్పక్కలసిన పెద్ద మొగోని వచ్చినోను ప్రతిసారి ఏదో చెప్తా ఉంటావు. తెలంగాణ ప్రజలకు కొంతమందికి ఈ బీ టీం వాళ్ళకు ఉన్నారు, వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు చేసిన అప్పులు. త్రిబుల్ ఆర్ రోడ్ ద్వారా కూడా ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇదంతా రేవంత్ రెడ్డి దందా కోసమే త్రిబుల్ ఆర్ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, కేటీఆర్ కొన్ని కామెంట్ చేస్తారు. ప్రవీణ్ కుమార్ గారి గురించి మాట్లాడడం వేస్ట్. మీ ఛానళ్ళలో చూడండి తెలుస్తుంది. ఆయన అధికారం ఎక్కడుంటే అక్కడ పోతాడు, అధికారం కోసం తహతహలు ఆడతాడు తప్ప ఆయన అధికారంలోకి వచ్చేది. ఆయన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు చక్కగా పనిచేశారు. స్వార్థం ఎక్కువైపోయిన తర్వాత ప్రవీణ్ కుమార్ గారిని ఎవరు గౌరవించారు, ఎవరు ఆయన మాటకు లెక్క కూడా చేస్తలేరు. ఇవాళ త్రిబుల్ ఆర్ అంటున్నారు. ఫ్లైఓవర్లు కట్టినప్పుడు ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టిరు చెప్పండి తమ్మి. ఇప్పుడు మెట్రో కట్టినప్పుడు ఇవన్నీ రోడ్లు వేసినప్పుడు ఇబ్బంది పెట్టలేదా? కొన్ని కావాలి అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎక్కువగా అంటే జనాభా పెరుగుతుంది కాబట్టి జనాభాకు అనుకూలంగా కాలం మారుతుంది, కాలానికి అనుకూలంగా ఈ త్రిబుల్ ఆర్ అనేది తెచ్చిన. కానీ ప్రతి విషయాన్ని విమర్శించారు. హైడ్రా విషయంలో ఫస్ట్ అట్లనే వేసిండ్రు కదా. హైడ్రా వల్ల రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు కూడా అంటారు కదా, మీ ఇల్లు కూలగొట్టాలంటే
హైడ్రాకు మీరు పర్మిషన్ ఏదైతే జూబ్లీహిల్స్లో మీరు కాంగ్రెస్ కోటేస్తే మీ ఇల్లును కూలగొట్టడానికి మీరు పర్మిషన్ ఇచ్చినట్టే అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? ఒకటే తమ్మి, ఇవాళ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ గ్రామంలో సొంతం ఇల్లు కూడా రోడ్డుకి వెళ్ళేటప్పుడు తీసేసిండ్రు. మరి అదే ఇవాళ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇప్పుడు వాళ్ళు చేసుకున్న కబ్జాలు అవన్నీ వాళ్ళకి మాకెంత తేడా ఉంది? ఇవాళ అంత ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఒకసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన నడుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కటే చెప్తా తమ్మి, ఇవాళ ప్రజల కోసం పనిచేస్తున్న ఏకైక మగోడు అంటే రేవంత్ రెడ్డి గారే. ఎందుకు అంటున్నా అంటే ఇవాళ గతంలో మన తాతల ముత్తాతల నుంచి బతుకమ్మ కుంట చెరువుని కబ్జా చేసిన నా కొడుకులు బీఆర్ఎస్ నాయకులు. ఇదే హనుమంత్ అన్న చాలాసార్లు కేసీఆర్కి వినతి పత్రం ఇచ్చిండు. కబ్జా అయ్యింది అంటే ఆ కబ్జా చేసింది కేసీఆర్ అనుచరుడు కాబట్టి పట్టించుకోలేదు. ఇవాళ హైడ్రా కమిషనర్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రోత్సాహంతోనే ఇవాళ బతుకమ్మ చెరువుకు పునర్వైభవం వచ్చింది. సిగ్గుండాలి మీకు. ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారికి ఎట్లా సాధ్యమైంది? మీకెందుకు సాధ్యం కాలేదు? దొంగనా కొడుకుల్లారా, మొత్తం దోసుకొని తిని తెలంగాణ భూములను మొత్తం దోసుకొని తిని హైదరాబాద్లో అతలాకృతం చేసి 1000 కోట్లు దండుకొని పామోదులలో వండుకొని తిన్నది అరగక పందికొక్కులాగా కిట్టకిట్ట అనుకుంటా కుట్టకుట్ట అనుకుంటా ప్రజల మీద ఇది చేస్తున్నారు. జనతా గ్యారేజు నీకు మారవా? తెలంగాణ భాష మాట్లాడరాదు? ఈ అడ్డమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? జనాలు కర్రగాల్చి వాత పెట్టినా నీకు అర్థం కావట్లేదా? రాజకీయం చేయరా బాబు. నీకు సిరిసిల్ల ప్రజలు ఎమ్మెల్యే గెలిపించిరు, వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి సేవ చేసుకో. ఎట్లా చూస్తారు? రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ సంబరాలకు సంబంధించి కూడా సరైన ఏర్పాట్లు చేయలేదు. కొన్ని చోట్ల లైటింగ్లు లేవు. గ్రామ కార్యదర్శులే జేబులో నుంచి పైసలు పెట్టుకొని ఏర్పాటు చేసిన పరిస్థితి అంటూ హరీష్ రావు కామెంట్ చేసిండు. బతుకమ్మ సంబరాలు పూర్తి స్థాయిలో చేసిరా? తమ్మి, బతుకమ్మ సంబరాలు అనేది వాళ్ళు చేస్తానో వీళ్ళు చేస్తానో ఆడేది కాదు. బతుకమ్మని రాజకీయం చేసేది బాగా అలవాటు ఫస్ట్ నుంచి. ఇప్పుడు హరీష్ రావు అన్నాడు కదా, అలా మరదలు బతుకమ్మ నుంచే ఫేమస్ అయింది. ఎందుకంటే బతుకమ్మను పెట్టుకొని ఊరూరు తిరిగింది కాబట్టి ఫేమస్ అయ్యి బతుకు తెరువు తెచ్చుకుంది. మా కాంగ్రెస్ పార్టీలో ఇదే రకంగా ఉంటుంది. సొంతం పైసలతోని సొంతం పూలు తెచ్చుకొని చేసుకునే బతుకమ్మ పండుగ ఇది. సంబరాలు అంటే ఏందిరా? లూటీ చేయాలన్నా గవర్నమెంట్ని? అంటే 100 కోట్లు బతుకమ్మ పేరు మీద చెట్టి లూటీ చేస్తే సంబరాలు చేసినట్ట మీ దృష్టిలో? అంటే మీకు మాకు ఎంత తేడా ఉంది చూడండి. మీరు బతుకమ్మ పేరు మీద 1000 కోట్లు దండుకున్నారు, విదేశాలలో దండుకొచ్చుకుర్రు, తెలంగాణ ప్రజలను మోసం చేసిర్రు. ఇవాళ 1000 ఎకరాల భూములను దోసుకున్నారు, కబ్జాలు చేసిర్రు, శ్మశానాలను కాజేసిండ్రు. ఇవాళ ఎకరం భూమి ఎవడు కొనకుండా ఓ 10 గజాలు ఇల్లు ఎవడన్నా కొనుక్కొని కట్టుకునే స్థాయిలో లేకుండా మీరు చేసిన పాపాలకు మీరు చేసిన అప్పులకు తెలంగాణ ప్రభుత్వం భరిస్తుంది. 1000 కోట్లు ఇలా వడ్డీలు కడుతుంది. ఇవాళ మీరు మాట్లాడతారు. దయ్యాలు వేదాలు మంత్రించిన హరీష్ రావు గారు మీరు ఇకనన్నా మారండి. మీ మామ దారిలో పోకండి, మీ బామ్మార్ది దారిలో పోకండి. తెలంగాణ ప్రజలు నీకు సిద్దిపేటకు ఒక ఎమ్మెల్యేని చేసి 2 సార్లు మినిస్టర్ని చేసింది తెలంగాణ ప్రజలను. వాళ్ళ నీ చర్మం మొలిచి తెలంగాణ ప్రజలు చెప్పులు కుట్టి. అంతేగాని తెలంగాణ గెలుపు ఓటమి సహజం. మీరు ఎక్కడున్నా మీరు తెలంగాణ ఉద్యమకారుడు. మేము 100% మిమ్మల్ని మేము గుర్తించినాము. మీ గుర్తింపు మీకే ఉంటుంది. కానీ అనవసరంగా అనుచిత వ్యాఖ్యలు చేసి మీ స్థాయిని దిగదార్చుకోకండి. ఎందుకంటే హరీష్ రావు గారు అంటే తెలంగాణ ప్రజలకు ఒక ఉద్యమకారుడు అని చాలా మంచి అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయాన్ని ఒడగొట్టుకుంటారు అనుకో తెలంగాణ ప్రజలు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరు. నేను అందుకే చెప్తున్నా, ఎట్లాగో మీ బామ్మార్దికి ఎట్లాగో తెలుసు మళ్ళీ ఎట్లా అధికారంలోకి రాము. అధికారం అయినప్పటి నుంచి పిచ్చోళ్ళలాగా అయిపోయారు. కేసీఆర్ పిల్లలు మొత్తం పిచ్చోళ్ళలాగా తిరుగుతారు రోడ్ల మీద. అధికారం లేకపోతే ఏమవుతుంది? అధికారం లేనప్పుడే నిగ్రహంతో నుండి ప్రజల వైపు ఉండాలి. ఎట్లా చూస్తారు? ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతున్నది. మరోవైపు సిబిఐ కూడా కొంత విచారణ వేగవంతం చేసేటువంటి ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తున్నది. ఎట్లా చూస్తారు ఇవన్నిటిని? ఒకటి తమ్ముడు, కవిత అరెస్ట్ అన్నారు, పోయొచ్చింది. నేను పోయేసి వచ్చినాక నిప్పురవ అయినా అన్నది. మరి ఈయన ఏమవుతాడో చూద్దాం రేపు. ఇప్పుడు చట్టం దృష్టిలో ఎవ్వరు చుట్టం కాదు, కంపల్సరీ వెళ్ళాల్సిందే. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, ఎవ్వరికీ గొప్ప కాదు. కేటీఆర్ అరెస్ట్ అవుతాడా? ఇప్పుడు అరెస్ట్ కేటీఆర్ ఏం పెద్ద పైకి లూసిపడ్డా? అవుతాడు. తప్పు చేసినప్పుడు ఎవడైనా పోతాడు. సమాధానము ప్రజా కోర్టులో ఎప్పుడో శిక్ష పడింది వీళ్ళకి. ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఇవాళ ఒక కోర్టు పరంగా నిజాలేంది నిరూపించుకోవాల్సిన బాధ్యత కేటీఆర్ గారి మీద ఉంది. ఇవాళ ప్రజలు ఎట్లాగూ కరగాల్సి వాత పెట్టి ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా బ్రహ్మాండమైన ప్రతిపక్ష హోదా ఇచ్చింది. అయినా కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ల నుంచి రావట్లేదు. బీసీల మీద ఇంత చిత్తశుద్ధి ఉంది అంటారు కదా. బీసీ నాయకుని ప్రకటించిన మీకు దమ్ముంటే ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష నాయకుని మీరు దమ్ముంటే చేయండి. ఎందుకో మీ గుప్పిట్ల నుంచి ఎందుకో బీఆర్ఎస్ పార్టీని ఎందుకో బయటికి ఇస్తలేరు.
10 మందిని వర్కింగ్ ప్రెసిడెంట్లు పెట్టుకోరి, బీసీలను ఎస్సీలను తీసుకురండి. పెద్ద పొడుస్తామని చెప్తున్నారు. మీరు కరెక్ట్గా ఉండండి. 5 సంవత్సరాలు ప్రజాపాలన నడుస్తుంది. మేము మంచిగా చేస్తే మాకు మళ్ళీ అధికారం ఇస్తాం. మేము చేయలేదనుకో ఎగిరెగిరి పడకండి. ఒక్కటే చెప్తున్నా, కేటీఆర్ డ్రామారావు ఎట్లుంటుందంటే 100 ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయేసి వచ్చినట్టు ఆయన మాటలు మాట్లాడు. ఎప్పుడైనా అన్నున్న ఇస్తరాక అణిగిమనిగే ఉంటుంది. ఏం లేనాక ఎగిరెగిరి పడుతుంది. ఎందుకంటే అధ్యక్ష అని 10 సార్లు వాళ్ళకి అలవాటు. బాగా కల్వకుంట్ల ఫ్యామిలీకి అడ్వర్టైజ్మెంట్, 4 ప్రెస్ మీట్లు, ఓ టిఫిన్ లాగా, ఒక మీడియా ముందు 10 సార్లు కనిపిస్తే ఒక అన్నం లాగా. అది లేకపోతే బతకలేరు వాళ్ళు. వాళ్ళ బతుకు తెరవే ఇది. ఉద్యమం నుంచి అదే పని. ప్రజలను దోసుకొని తినాలి, ఆంధ్ర వాళ్ళని బెదిరించుకోవాలి, దోసుకోవాలి, తినాలి. ఇది వాళ్ళది. ఇంకా మేము తెలంగాణ సెంటిమెంట్తో వాడుకుంటారు కానీ కర్రగాల్చి వాతే బీహార్కి అయితే పంపిస్తారు మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్. ఇది చట్టం ముందు అందరూ సమానలే, ఖచ్చితంగా తప్పు చేస్తే జైలుకు పోవాల్సిందే అంటూ మరి బొజ్జా సంధ్యా రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం కేటీఆర్ విషయంలో ఏం జరగబోతున్నది. కాళేశ్వరం సిబిఐ ఎంక్వైరీ కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. మరి ఎటువంటి పరిణామాలకు కల్వకుంట్ల ఫ్యామిలీ, బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలని కూడా దారితీయబోతున్నాయి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.